నమస్కారం. చట్టసభల్లో వనితలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రెండు 2014కు వీడ్కోల్ని పలుకుతూ 2015ను స్వాగతిస్తున్నారు మన చట్టసభల్లోని వనితలు. 2015 అందరికీ శుభాలు కలగాలని, అందరికీ కలిసి రావాలని, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చట్టసభల్లో వనితల మనోగతాన్ని తెలుసుకుందాం. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రజలందరూ తమకు తాము ఒక తీర్మానం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందడానికి సమాయత్తంగా అందరూ పూనుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఆకాంక్షించారు. వనిత టీవీ ప్రేక్షక మహాశైలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అందరూ కూడా ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా అనుకున్నది సాధించాలనేసి ఒక తీర్మానం పెట్టుకోండి. అందరూ కూడా భగవంతుడి ఆశీస్సులు అందరం కూడా ఏ పని అయితే అనుకుంటాం ఆ పనులు అందరూ కూడా విజయం సాధించాలనేసి ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా నా విషెస్ తెలియజేస్తున్నా. మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు మేడం? అది ఇంకా నేనేం ప్లాన్ చేసుకోలేదు. సో తప్పకుండా అందరికీ ఉపయోగపడేలాగా, మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడేలాగా నా డిపార్ట్మెంట్ వైడ్గా అన్నీ కూడా మంచి జరగాలి, మంచి పనులు చేయాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2014లో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మంత్రి పదవి వరించింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా శభాష్ అనిపించుకున్నారు. ఈ 2015లో కూడా మీరు ఏ విధంగా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు? నాకు గాడ్ ఫాదర్ లాంటి చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇచ్చారండి. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలని బాగా ప్రజలకి దగ్గరికి తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మరొకసారి అందరికి కూడా వనితా టీవీ తరపున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త రాష్ట్రంలో మహిళా సాధికారతే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నిర్ణయం మహిళా అభివృద్ధే లక్ష్యంగా తీసుకోవడం జరుగుతుందని అనంతపురం జిల్లా సింగనమల శాసనసభ్యురాలు డాక్టర్ యామిని బాలా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రంలో ఉన్న మహిళా మహిళలందరికీ కూడా మీ వనిత టీవీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మహిళలకు ఎలాంటి డోకా ఉండదు. మహిళా అభివృద్ధి, మహిళా సాధికారిత అన్నటువంటిది ధ్యేయంగా సమాజ శ్రేయస్సు కోసము తీసుకున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నూతన రాష్ట్ర నిర్మాణంలో ఈ సంవత్సరంలో సార్ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యపట్న నిర్మాణం చాలా బహుత్రంగా ముందుకు పోతుంది. 2015 మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? నా నియోజకవర్గ సభ్యులతోటి నేను గడపబోతున్నాను. ఈ 6 నెలలుగా మేము సాధించినటువంటి గత 32 ఏళ్ళుగా కొన్ని చెరువులకు నీళ్లు లేవు, చాలా చెరువులకు లోకలైజేషన్ లేదని నిరాదరణకు గురైనాయి. నా నియోజకవర్గం సింగనమల నియోజకవర్గానికి గురించి మాట్లాడినప్పుడు నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు రెండు విధాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి నేతృత్వంలో, మన మంత్రివర్యులు దేవినేని ఉమా గారి సారథ్యంలో చెరువులను నింపడం జరిగింది. అదేవిధంగా తాగునీరు అందరికీ అందేలాగా చేయడం ఈ 6 నెలల కాలంలో మేము సాధించిన విజయంగా నేను చెప్పుకోగలను. 2014లో తన తండ్రి అకాల మరణం తీరని లోటని, అయితే కార్యకర్తలు, నాయకులు ఇచ్చిన తోడ్పాటుతో తను ఎమ్మెల్యేగా ప్రజల ముందు నిలబడ్డానని అభిప్రాయపడ్డారు నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతిపక్షంలో ఉండవలసి రావడం వల్ల అభివృద్ధి పనులు అంతంత మాత్రంగానే సాగాయని, ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం వల్ల తమ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను చేయబోతున్నానని ఆనందం వ్యక్తం చేశారు. యాక్చువల్గా నా కెరీర్లో, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇలా ఒక అత్యున్నత హోదాలో రావటం. ఈ ఇయర్ నేను నా కుటుంబ సభ్యులతో పాటు మరియు నా నియోజకవర్గ సభ్యులందరితో పాటు ఈ కొత్త సంవత్సరాన్ని ఆనందంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. మేడం, మీరు సాఫ్ట్వేర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలు అంటే హార్డ్వేర్, ఈ సాఫ్ట్వేర్ నుంచి హార్డ్వేర్లోకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? మేము చిన్నప్పటి నుంచి మా చదువుల వల్ల లేకపోతే ఎక్కువ ప్రభావం ఉండేది కాదమ్మా ఈ పాలిటిక్స్ అనేవి. ఎప్పుడూ మా చదువులను, మా ఉద్యోగాలు అనుకుంటూ మేము ఉండేవాళ్ళం.
నాన్నగారు ఎక్కువ 30 years నుంచి ఉంటున్నారు కాబట్టి అసలు ఆ పాలిటిక్స్ అనేది అసలు మాకు ఏం తెలియదు. మేము 9 years నుంచి బెంగళూరులో ఉంటున్నాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాము. మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎప్పుడన్నా వస్తాం హాలిడేస్కి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. అయితే మరి గత జూన్ 15వ తేదీ అర్ధరాత్రిన మా కుటుంబంలో ఒక తీరని విషాదం జరగటం, మరి ఆ తప్పనిసరి నాన్నగారు 30 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నా కూడా ఎప్పుడు ఒక నిస్వార్థ రాజకీయ సేవకునిగా ప్రజల మధ్య మెలుగేవారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఒక లాయర్గా కూడా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు అనమాట. ఆయన ఎప్పుడు ఫ్రీ సర్వీసెస్ మాకు ఒక ఈరోజు ఆస్తి అంటూ ఉన్నది ఒక మమ్మీ కట్టించిన ఇల్లు తప్ప మాకు ఏమీ లేదు. కాబట్టి ఆయన ఎప్పుడు ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉండేవారు. ఆయనకున్న పలుకుబడి వల్ల, ఆయన పేదలతో ఆయనకున్న అనుబంధం వల్ల పాలిటిక్స్లోకి రావటం ఆయనకి ఈజీ అయింది. మీ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు కానివ్వండి, నాన్నగారి అభిమానులు కానివ్వండి, ఎలా ఉంది మీ వాళ్ళ కోఆపరేషన్? అదే సడన్గా ఇట్లా నాన్నగారి హఠాన్మరణం వల్ల తప్పనిసరి మరి ప్రజలతో ఆయనకున్న అనుబంధం కొనసాగాలన్నా, ప్రజలు ఆయన మీద పెట్టుకున్న ఆశయాలు కొనసాగాలన్నా మరి అవి కుటుంబ సభ్యుల వల్లనే అవుతాయని చెప్పి మరి కార్యకర్తలు, నాయకులు మరి కోరటంతో తప్పనిసరి మరి రాజకీయాల్లో రావటం జరిగింది. ఆ వచ్చిన క్షణం నుంచి ప్రతి క్షణం కార్యకర్తలు, నాయకులు మమ్మల్ని వెనక నుండి సపోర్ట్ చేస్తూ 2015 నూతన సంవత్సరంలో మీ కొత్త ప్లాన్స్ ఏంటి, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు జనవరి 1? 10 ఏళ్ళుగా మా నియోజకవర్గం ప్రతిపక్ష పాలనలోనే ఉంది. నాన్నగారు గత 5 ఏళ్ళుగా శాసనసభ్యునిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నారు. మనందరూ తెలిసింది ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి అనేది చాలా తక్కువ, ఫండ్స్ రావటం కష్టం. సో ఈసారి గవర్నమెంట్ మందే, అభివృద్ధి చాలా ఈజీగా అవుతుంది, ఫండ్స్ తెచ్చుకోవచ్చు ఈజీగా అనుకున్న సమయంలో దేవుడు మా వైపు చిన్న చూపు చూశారు. ఆయనకి చాలా అనుభవం, అంతా సమస్యలన్నీ కొట్టిన పిండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నేను కొత్త కాబట్టి చాలా సపోర్ట్ చేస్తున్నారు నాయకులు. ప్రతి సమస్యల మీద అవగాహన పెంచుకుంటున్నాను. త్వరలో వీటన్నిటిని అవగాహన చేసుకొని తప్పకుండా ప్రాథమిక సమస్యలపై దృష్టి పెడతాను. అదేవిధంగా మరి ప్రపంచం పోటీతో పరుగులు పెడుతుంది. మరి ఆ పరుగును అందుకోవాలంటే మనం కూడా అంతే క్రియేటివ్గా, ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇప్పటికే మన భారతీయ విద్యార్థులు కూడా ప్రపంచంలో ఒక అత్యున్నత స్థాయిలో ఉన్నా కూడా మరి ఈనాటికి కూడా గ్రామాల్లో చూస్తుంటే మహిళలకు విద్య అందని ద్రాక్షగానే ఉంటుంది. కాబట్టి వీటి మీద ప్రధానంగా కేంద్రీకరిస్తున్న దృష్టి మహిళా అభ్యున్నతికి, మహిళా విద్యకు ఒక ప్రధాన సమస్యగా తీసుకొని తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. వనితా టీవీ ప్రేక్షకులందరికీ నా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చట్టసభల్లో వనితల కార్యక్రమానికి ఇప్పుడు ఒక చిన్న విరామం. చట్టసభల్లో వనితల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాబోయే నూతన సంవత్సరంలో ఎలాంటి తుఫాన్లు రాకుండా రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి, దేవుని ప్రార్థిస్తున్నాను లాస్ట్ టైం హుద్హుద్ లాంటి తుఫాన్లు ఎటువంటివి రాకూడదు ఈ సంవత్సరం. అందరూ హ్యాపీగా ఉండాలి. మ్యాక్సిమం పాయకరావుపేట నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దే బాధ్యత మాత్రం నా మీద ఉంది. ఆ దాని మీద ముందుకెళ్తాను. వనితా టీవీ తరపున మీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలోని ప్రతి ఆడపిల్లను తప్పక చదివించాలని తల్లిదండ్రులకు టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో పిల్లలందరూ కూడా చదువుకోవాలి, వాళ్ళు పైకి రావాలన్నా స్కూల్ లేకపోతే సర్వశిక్షణ అభియాన స్కూల్ ఇచ్చి 10th క్లాస్ వరకు కూడా చదివించుకుని వాళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్ళటానికి కాలేజీలో కూడా మేము అన్నీ కూడా చేస్తున్నాం. ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలనేసే మేము అందరికీ కూడా చెప్తున్నాం. వారికి ఏం కావాల్సి వచ్చినా ప్రభుత్వం పడిన స్కూల్ డ్రెస్సులు కానీ బుక్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నాం. మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. అలాగే ఇక్కడ అంగన్వాడీ
కేంద్రంలో కూడా ఆడపిల్లలందరికీ కూడా తీసుకొచ్చి 3 సంవత్సరాల వరకు అక్కడ ఉంచి తర్వాత స్కూల్ వేయటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యన కూడా మేము అన్ని స్కూల్ కూడా వెళ్ళి చూడటం జరిగింది. ఆడపిల్లలకి బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ కూడా కట్టించి మీరందరూ బాగా చదువుకోమ్మా, పైకి రండి, చంద్రబాబు నాయుడు గారు మీ మీదే దిష్టి పెట్టుకున్నారు, మీరందరూ కూడా పైకి రావాలి, ఒక ఇంజనీర్గా ఒక డాక్టర్గా చదువుకోవాలనేసి ఆయన తపనుంది. ఆయన వల్ల మేమందరం కూడా మీకు ఇక్కడ వచ్చి భరోసా ఇస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళలకు ఓ స్ఫూర్తి అని, మహిళల్లో చైతన్యం కలిగించడానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయాలకు అడ్డుకట్ట వేస్తామని, బెల్ట్ షాపుల్ని నియంత్రణకు కృషి చేస్తామని చెప్పారు. తమ పార్టీ మహిళా అధ్యక్షురాలు చేసే ప్రతి కార్యక్రమంలో తమ అండదండలు సంపూర్ణంగా అందిస్తామని, తమ నియోజకవర్గాల్లో మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి అనునిత్యం శ్రమిస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా శాసనసభ్యులు ఉద్ఘాటించారు. ఖచ్చితంగా ఈరోజు మహిళలకు అండగా ఉండాల్సిన పరిస్థితి. డ్వాక్రా రుణాల విషయంలో కానీ, రైతు రుణాలంటే రైతు ఇంట్లో కూడా భార్య ఉంటుంది. సో నిరుద్యోగులు అంటే అక్క చెల్లెళ్ళు మదరు ఉంటారు. సో ఏ ఒక్క సమస్యకి రిలేటెడ్గా చూస్తే మహిళలే కష్టపడుతున్నారు. సో చాలా సమస్యల మీద పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే రైతు రుణమాఫీ మీద మరి ఎక్కువగా ధర్నాలు చేయటం జరిగింది. ఇక భవిష్యత్తులో డ్వాక్రా రుణమాఫీ చేయకుండా మహిళల్ని మోసం చేస్తున్నారు కాబట్టి వాటి మీద పెద్ద ఎత్తున ధర్నా చేయాలి. అలాగే ఏదైతే బెల్ట్ షాపుల్ని నిర్మూలిస్తానని, బెల్ట్ షాపులకి ముద్దు పేరు అనుబంధ షాపులని పేరు పెట్టి వాటికి మళ్ళీ ఒక 2-3 బెల్ట్ షాపులు పెట్టుకునే అవకాశాన్ని కల్పించి మహిళల జీవితాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చంద్రబాబు చేపడుతున్నాడో దానికి అడ్డుకట్ట వేయడానికి ముందుంటాం. మీ అధ్యక్షురాలికి మీరు ఎలా సాయం చేయబోతున్నారు? తప్పకుండా అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మేము 8 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం. ఖచ్చితంగా ఈ పోరాటంలో మేము భాగస్వాములై విజయవంతం చేసుకున్న మహిళలందరికీ న్యాయం చేసుకుంటాము. మహిళల్ని ముఖ్యంగా చైతన్యవంతులను చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే స్థాయి మహిళలైనా కానీ అనేక విషయాల మీద అవగాహన చేసుకుని మరి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి మహిళల్ని అనేక విషయాల్లో వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళకి మరి చైతన్యవంతుల్ని చేసి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేసే విధంగా వాళ్ళని తయారు చేస్తాం. ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అండగా ఉంటుందని చెప్పి మేమంతా తెలియజేసుకుంటా ఉన్నాం. మహిళా సమస్యల మీద పెద్ద ఎత్తున మరి రోజా గారు మహిళా అధ్యక్షురాలుగా మరి రోజా గారు ఉన్నారు. రోజా గారు నాయకత్వంలో మేమందరం కూడా పోరాడతాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళా కార్యకర్తలని ఏ విధంగా ప్రోత్సహించనున్నారు? మాకు మహిళా నాయకత్వం కూడా ఉంది. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఉన్నారు అండ్ షర్మిల గారు కూడా ఉన్నారు. కాబట్టి మహిళలకి ఇన్స్పిరేషన్. సో రాజకీయం తెలియకపోయినా వంటింట్లో ఉన్న విజయమ్మ గారు అవసరానికి బయటకు వచ్చి ప్రజలకు ఎలా అండగా ఉన్నారో మనం చూసాం. సో రాజకీయాలు అంటే అదొక రొచ్చు, దాంట్లో మనం ఎందుకు వెళ్ళటం అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాజకీయాల్లోకి యువత మహిళ ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ కుళ్ళు రాజకీయాల్ని ప్రక్షాళన చేసి ఒక మంచి రాజకీయాన్ని ప్రజలకు అందించి ప్రజల సమస్యల్ని తీర్చే దిశగా అందరూ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మీ నియోజకవర్గాల మహిళల్ని ఏ విధంగా మీరు పార్టీలోకి ఆహ్వానించనున్నారు 2015లో? ఇప్పటికే నియోజకవర్గాల్లో కానీ గ్రామ స్థాయిలో కానీ 50% మహిళలకి మనకి రాజకీయాల్లో అవకాశం కల్పించి ఎక్కువ మంది మహిళ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇవ్వడం జరిగింది. మేము ఒక మహిళగా ఒక ఎమ్మెల్యేగా ఉండడం వల్ల వాళ్ళు మాతో పాటు అంతమంది కూడా ఈ సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు అయ్యాక అందరూ ముందుకు వచ్చి రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి ఆసక్తితో ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటి ఈ కష్టాలు ఇవన్నీ తెలుసుకొని ప్రజల మధ్యన ఉండడానికి వాళ్ళు కూడా ఎంతో మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని రావడం జరుగుతుంది. దాన్ని ఎంతో ఆహ్వానించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంకా నేను ఎప్పుడు వాళ్ళ మహిళలకి ఎంకరేజ్ చేసే విధంగా నేను ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళతో మాట్లాడించడం, వాళ్ళ తాలూకా ఆలోచనల్ని, వాళ్ళ తాలూకా సమర్థవంతమైన మీరందరూ ఉన్నారని వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళందరూ పెద్ద స్థాయిలో రావడం కూడా జరుగుతుంది. చట్టసభల్లో వనితలు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
చట్టసభల్లో వనితలు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాయలసీమ అంటేనే వెనుకబడిన ప్రాంతము, కరువు అంటారు. అంతేకాదు మహిళలు కూడా, చదువుకున్న మహిళలు కూడా ముందుకు రారు, రాజకీయాల్లో కూడా వెనకడికి వస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికయ్యారు. మహిళలు రాజకీయాల్లో రావడానికి మీరు ఎలాంటి కృషి చేయనున్నారు? ఈరోజు పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. ఇప్పుడు 33% రిజర్వేషన్ వచ్చింది. మొన్న సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి ఎంతోమంది మహిళలు ముందుకొచ్చి పోటీ చేయడం జరిగింది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూడా చాలామంది గెలవడం జరిగింది. ఈరోజు వాళ్ళు అవగాహన చేసుకున్నారు. మహిళలు అనుకుంటే సాధించలేదంటూ ఏదీ లేదు. వాళ్ళలో పట్టుదల ఎక్కువ, సహనం ఎక్కువ, ఓర్పు ఎక్కువ. కాబట్టి అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. నన్ను కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినారు. మేము మహిళలకు మంచి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. నన్ను కూడా ఒక మహిళా ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఒక ఆడపడుచులా నన్ను ఆదరిస్తారు. ఏ ఇంటికి వెళ్ళినా మా ఇంటికి ఆడపడుచు వచ్చిందని వాళ్ళు ఆదరించడం జరుగుతుంది. న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? అనేక సమస్యలు మన ముందున్నాయి. అయినప్పటికీ ఈ న్యూ ఇయర్ సందర్భంగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ, అదేవిధంగా మరి ముఖ్యంగా మహిళా లోకానికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను మహిళా లోకానికి చెప్పేది ఒకటే, మహిళల సమస్య మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మహిళలు ఆర్థికంగా, మరి సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందటానికి ఏమేమైతే చేయాలో అవి ఖచ్చితంగా మరి చేయాలి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా, విద్యారంగంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా మేము కృషి చేస్తాం. మరి వాటి మీద మేము దృష్టి పెడతామని చెప్పి తెలియజేసుకుంటాం. మేడం, 2015 ప్రణాళిక ఏంటి? 2014లో నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, అలాగే ఈ 2015 నిజంగా ఒక మంచి బాధ్యతాయుతమైన ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఆలోచన విధానంతో మా నియోజకవర్గంలో ఖచ్చితంగా అక్కడ ప్రజలకి ఏది కావాలో, కేవలం వాళ్ళకి తాగడానికి నీరు, రోడ్లు, కరెంటు, అదేవిధంగా వాళ్ళ సమస్యల్ని తీర్చే విధంగా ఇప్పటికే ప్రతిరోజు నియోజకవర్గంలో ప్రజలతోనే మేము మమైకమైపోయి ఉన్నాం. 2015లో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి మా ప్రాంతాన్ని, మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా ముందంజ వేస్తాము. ఖచ్చితంగా సాధిస్తామనే భావిస్తున్నాను. 2015 మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? 2015 నూతన సంవత్సరం సందర్భంగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ, మహిళా లోకానికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 14లో మేము ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. అయినా మేము ప్రజలతో ఉండి ప్రజల అవసరాలు తీరుస్తూ రోజు నియోజకవర్గంలో పర్యటిస్తూ వాళ్ళకి కావాల్సిన, అంటే ప్రభుత్వం లేదు కాబట్టి మాకు నిధులు కూడా మంజూరు కాలేదు. కాబట్టి మా సమస్యలు కొద్దిదైనా పరిష్కారం కోసం మా సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాము. మహిళలకి ఇప్పుడు ఈరోజు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇంతవరకు రుణాలు అయితే మాఫీ కాలేదు. అంతేకాకుండా అన్ని కాంట్రాక్ట్ బేసిక్ పైన చేస్తున్న అవుట్సోర్సింగ్ వాళ్ళందరినీ, మహిళలు కూడా చాలామంది ఉన్నారు, అందరూ వాళ్ళ ఉద్యోగాలు తీసేయడం జరిగింది. కాబట్టి మా వంతు సహకారం అందజేస్తాం. ఈ నూతన సంవత్సర సందర్భంగా మహిళలందరూ కూడా నూతనంగా ఆలోచించి ఇంకా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని, దానికి సంబంధించి మేము కూడా సహకరిస్తామని చెప్పి కోరుకుంటున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? మేము సెలబ్రేషన్ ఏముంది, ప్రజల గురించి ఎప్పుడు పోరాడతాము. అధికార పక్షాన్ని ఎప్పుడూ కూడా ప్రశ్నించడానికి మా ప్రతిపక్షం ముందుంటుంది. వాళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ కూడా నిర్వర్తించకుండా దాటవేసే ధోరణి ఉంటే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా భద్రకాలం ప్రశ్నించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. నూతన సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ, ప్రణాళికల గురించి మహిళా శాసనసభ్యులు వనితా టీవీతో పంచుకున్నారు. వారు ఈ సంవత్సరం తమ లక్ష్యాలను చేరుకొని విజయపదంలో దూసుకొని పోవాలని కోరుకుంటూ సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.